యూకేలా జాబ్ ఎట్లా కొట్టాలి కొంతమంది అడుగుతారు. సోది లేకుండా సూటిగా చెప్తా. టైం లేదు మిత్రమా, ఫాలో చేసుకో, సేవ్ చేసుకో, ఫ్రెండ్స్ తో షేర్ చేయి. బేసిక్ గా 3 స్టెప్స్ బ్రో. ఒక CV చేయాలి, అప్లై చేయాలి, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. గంతే. ఒకటే ఇంటర్వ్యూ. ఒక ఐడియా నిన్ను జీవితం మారుస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది అన్నట్టు ఒక ఇంటర్వ్యూ మారుస్తుంది. CV చేసేటప్పుడు బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జాబ్ గురించి ఆలోచించినప్పుడు నీకు ఏం జాబ్ కావాలి, ఒక టైటిల్ గానీ ఒక ఫీల్డ్ లో, ఈ ఫీల్డ్ లో కావాలని చెప్పేసి ఒక ఐడియా ఉండాలి బ్రో నీకు. లేకుంటే కష్టమైతుంది CV చేయడం. అది తెలిస్తే CV చేయడం ఈజీ. CV చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఏదో ఒక CV చేసి దానికి సంబంధించిన జాబ్స్ ఫైండ్ చేయడం అనేది రాంగ్ అప్రోచ్. మీకు కావాల్సిన జాబ్స్ ఫైండ్ చేసి దానికి కావాల్సిన CV చేయడం రైట్ అప్రోచ్. ఎప్పుడైనా జాబ్స్ అప్లై చేసేటప్పుడు మీరు అప్లై చేసే జాబ్ కి మీ CVకి 70 to 80% మ్యాచ్ అప్ ఉండాలి. లేదంటే కష్టం అవుతుంది, కాల్స్ రావు. మీకు ఫ్యూచర్ లో వీసా కావాలంటే ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి దూరంగా ఉండండి. ఎంప్లాయర్ పోస్టెడ్ జాబ్స్ మాత్రమే అప్లై చేయండి, విచ్ ఈస్ ఈజీ టు ఫైండ్. అగైన్ వాచ్ మై అదర్ రీల్స్. మీకు ఒక మంచి CV కావాలంటే CV అని కింద కామెంట్ పెట్టండి, నేను ఒక ఎగ్జాంపుల్ CV పంపిస్తాను. తర్వాత జాబ్ సైట్స్ చెప్తాను, టకీ మనం రాసుకోండి. చెప్తా రైట్. జాబ్ సర్వ్, ఇండీడ్, లింక్డ్ ఇన్, NHS జాబ్ స్కాట్లాండ్, NHS జాబ్స్ ఇంగ్లాండ్, మై జాబ్ స్కాట్లాండ్, S1 జాబ్స్, తర్వాత సివిల్ సర్వీస్ జాబ్స్. లాస్ట్ కి బ్రో ఎవ్వనికి తెలియదు ఇది. 100 మందితో మాట్లాడితే 100 మందిలో ఎవరికి తెలియదు. ఫైండ్ ఏ జాబ్ ఇస్ ఫెంటాస్టిక్ రిసోర్స్ బ్రో. తర్వాత వచ్చేసి మీరు జాబ్స్ అప్లై చేసేటప్పుడు మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూస్తూ ఉంటారు. కొన్ని స్కిల్స్ మీకు అర్థం కావని చెప్పేసి పోయి నెలల తరబడి కోర్సులు సైన్ అప్ అవ్వకండి. వెళ్ళి యూట్యూబ్ లో దాని గురించి కొంచెం నేర్చుకోండి, సరిపోతుంది. టైం వేస్ట్ చేయకండి, అప్ స్కిల్ అవ్వండి. తర్వాత స్క్రీనింగ్ క్వశ్చన్స్ రిహార్స్ చేసి ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి. కాల్స్ వచ్చేటప్పుడు కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. కాల్స్ వచ్చేటప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను మైండ్ లో ఇది చెప్తానని మైండ్ లో అనుకోకండి. రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి, రిహార్స్ చేయండి. ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్ కి స్టార్ మెథడ్ వాడండి. మీ జాబ్ డిస్క్రిప్షన్, మీ అప్లై చేసిన CV 2 ChatGPTకి అప్లోడ్ చేస్తే అదే చెప్తుంది ఏం క్వశ్చన్స్ అడగొచ్చు అని. అది ఆన్సర్స్ కూడా ఇస్తుంది, కానీ బట్టి కొట్టకురి బాయ్. అది మీ ఆన్సర్ లాగా చెప్పండి, స్టార్ మెథడ్ వాడండి. సో ఫైనల్ గా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి. నేను మాక్ ఇంటర్వ్యూ కావాలంటే చేసి మీరు ఎక్కడ తప్పు చెప్తున్నారనేది నేను ఈజీగా చెప్తాను. తర్వాత బ్రో ఒక్క నిమిషం ఆలోచించు బ్రో, మనం ఈ కంట్రీకి ఎందుకు వచ్చినాం, ఏం చేస్తున్నాం అనేది. ఒక్క ఇంటర్వ్యూ బ్రో, ఒక్క ఛాన్స్. నేను ఖడ్గం సినిమాలో సంగీత అడుగుతా కదా, ఒక్క ఛాన్స్ అని. ఒక్కటే ఇంటర్వ్యూ బ్రో, ఒక్కటి క్రాక్ చేస్తే మన లైఫే చేంజ్ అయిపోతుంది. ఓకే, ఫాలో ఫర్ మోర్. ఆల్ ది బెస్ట్.